హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే టైం టు టైం మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ చెప్పాను కదా, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అనమాట. వాళ్ళు మీకోసం ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు మనం వీడియోలో చూద్దాము. అండ్ ఇది వచ్చేసి మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్, సో ఏ రిలేషన్షిప్ వాళ్ళైనా ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఫ్రెండ్స్ గురించి కానీ, లేకపోతే ఎవరి గురించి అనుకొని చూసినా సరే ఆ పర్సన్ నేమ్ అనేది అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ వీడియో ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది కూడా జరుగుతుంది. సో దట్ మీ ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతాయి. అండ్ ఈ వీడియో మీరు కింద కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని మీరు ఏ గాడ్ని అయితే ఇష్టపడతారో ఆ గాడ్ నేమ్ చెప్పి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి. ఓకే. అండ్ ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూడొచ్చండి. కాంటాక్ట్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్య జరుగుతున్నా సరే ఎవరైనా సరే రీడింగ్ చూడొచ్చండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. ఓవర్గా ఇది నాకేనేమో అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్, ఇది పర్సనల్ రీడింగ్ కాదు. ఓకే. ఇది యూట్యూబ్ చూసే అందరికీ సంబంధించిన మెసేజెస్ వస్తుంది కాబట్టి ఎవ్వరూ పర్సనల్గా అయితే తీసుకోకండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే. ఫర్దర్గా రీయూనియన్ అవుతుందా, మా రిలేషన్షిప్ నెక్స్ట్ ఏంటి, వస్తారా మా పర్సన్ మళ్ళీ మాతో రీయూనియన్ చేస్తారా, మేము ఎంత టైం వెయిట్ చేయాలి, లేకపోతే మేము మూవ్ ఆన్ అవ్వాలా, ఈ పర్సన్తో నాకు మ్యారేజ్ అవుతుందా లేదా, మీ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ, ఫర్దర్గా ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అనుకున్నా సరే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. రీడింగ్ అంటే ఇన్ ద సెన్స్ ఏం లేదండి, మీ పర్సన్ మైండ్ రీడింగ్ అనమాట. ఓకే. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 3 టైమ్స్ మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. అది మీ ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే, మీ మనసులో ఉన్న పర్సన్, మీ లైఫ్లో ఉన్న పర్సన్, ఏ పర్సన్ కోసం మీ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. కార్డ్స్ షఫలింగ్ చేసినప్పుడే ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయండి. ఈ పార్ట్ అయితే స్కిప్ చేయకండి. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ పర్సన్స్, మా వ్యూవర్స్ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ మీద వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 2 of wands, 9 of swords, justice, the sun, 8 of swords, 8 of wands, 8 of pentacles, 888 అని వచ్చింది. సో 888 అని కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి.
Queen of Wands, 3 of Pentacles, 4 of Cups, Ace of Cups, Hierophant, the High Priestess, Ace of Swords. Six of Cups, bottom of the deck energy. ఒక్క సెకండ్ అండి. ఓకే, ఇప్పుడు కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా క్లియర్గా. సిక్స్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్. అండ్ ఈ పర్సన్ చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారండి మీకోసం. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ అయితే మీది తనది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది ఈ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఈ పర్సన్. మీరు పదే పదే గుర్తొస్తున్నారు. మీరు చూపించిన ప్రేమ కానీ, మీరు చూపించిన ఎఫెక్షన్ కానీ, మీరు తనంటే ఎంత ఇష్టం ఉందో, ఎంత ప్రేమగా మీరు చూసుకున్నారు. మీరు చూపించినంత ప్రేమ ఇంకెవరూ చూపించరు అని ఈ పర్సన్కి అర్థమైంది. అండ్ ఈ పర్సన్ కూడా మీకు నియర్ బై ఉన్న వాళ్ళై ఉండొచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళై ఉండొచ్చు, మీకు క్లోజ్డ్ కొన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ పర్సన్తో రిలేషన్షిప్లో ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ ఎన్ని తప్పులు చేసినా మీరు చాలా వరకు క్షమిస్తూ వచ్చారు. వాళ్ళ మిస్టేక్స్ అన్నీ కూడా మీరు కన్సిడర్ చేయకుండా వాళ్ళని ఆల్వేస్ మీరు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. నా పర్సనే కదా, నా వాళ్ళే కదా, నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు అన్నంత కేరింగ్, ఆ ఎఫెక్షన్ మీరు ఇచ్చారు. కాబట్టి మీ నుంచి దూరంగా ఉండలేక ఈ పర్సన్ ఇప్పుడు మీ వైపు అయితే వస్తున్నారు. బికాస్ నైట్ ఆఫ్ స్వర్డ్స్, ఈ పర్సన్ ఇంకా మీ నుంచి దూరంగా ఉండడం తన వల్ల అవ్వట్లేదు. సో ఏదో ఒక విధంగా మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ అయితే ఈ పర్సన్కి ఉంది. సో మీకు దూరంగా ఉండడం ఇది తనకి కష్టంగా ఉంది. కప్స్ ఎనర్జీ, మీ పర్సన్కి మీరంటే స్టిల్ ఇంకా చాలా ఎమోషన్స్ ఉన్నాయి, ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ లిటరలీ మీరు లేకుండా ఏడుస్తున్నారు. నైట్ ఆఫ్ స్వర్డ్స్, అందుకే ఈ పర్సన్ మీ వైపు ఏదో ఒకలాగా ఇప్పుడు వాళ్ళ లవ్ మీకు ఎక్స్ప్రెస్ చేయకపోతే ఇంకా లైఫ్లో మీరు తనకి దక్కరేమో, దూరం చేసుకోవాల్సి వస్తుందేమో, దూరం అయిపోతారేమో అన్న భయంతో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. సో పేషెన్స్ లేదు ఈ పర్సన్కి, ఓపిక లేదు. ఏదో ఒక విధంగా మిమ్మల్ని మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలి, మిమ్మల్ని దూరం చేసుకోకూడదు, మిమ్మల్ని మిస్ అవ్వకూడదు అనే ఇంటెన్షన్తో ఈ పర్సన్ అయితే మీ వైపు వస్తున్నారు. మేబీ ఈ పర్సన్ నుంచి మీకు మెసేజ్ కానీ, కాల్ కానీ, లేకపోతే కనిపించడం కానీ, మీకు ఏదో ఒక విధంగా మీకు వాళ్ళ లవ్ ఎక్స్ప్రెస్ చేయడం అయితే జరుగుతుంది. బికాజ్ స్ట్రెంగ్త్, ఈ పర్సన్ చాలా అట్ ప్రెసెంట్ పాస్ట్లో మీ విషయంలో ధైర్యం లేక, మేబీ అది వాళ్ళ మదర్ వల్ల అవ్వచ్చు, వాళ్ళ సిస్టర్ వల్ల అవ్వచ్చు, ఎవరి వల్ల అయినా అవ్వచ్చు, ధైర్యం లేక ఈ పర్సన్ బ్యాక్ అయ్యి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే అట్ ప్రెసెంట్ సో ధైర్యం తెచ్చుకొని మరి, ఎందుకంటే మీతో ఈ పర్సన్ 10 ఆఫ్ కప్స్, వాళ్ళ లవ్ ఒక కంప్లీషన్, ఇట్లా వైఫ్, హస్బెండ్, ఇద్దరు పిల్లలు, ఇట్లా మీతో పాటు ఫ్యూచర్లో బ్రైట్గా ఉండాలి అనుకుంటున్నారు. అండ్ పాస్ట్లో కూడా ఈ పర్సన్ మీతో చాలా ఎమోషనల్గా ఉండేవాళ్ళు. ఈ పర్సన్కి మీకు మధ్య బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేది. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఎందుకో దూరం అయ్యారు. బికాజ్ ఆఫ్ కెరియర్ కానీ, ఈ పర్సన్ కొంచెం మనీ మైండెడ్ అయినా అయి ఉండొచ్చు, అందువల్ల మేబీ మీకు దూరం అయ్యి ఉండొచ్చు. అండ్ స్ట్రెంగ్త్, బట్ ఇప్పుడు మీ నుంచి దూరంగా ఉండే డేర్ అయితే లేదు, ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అయితే ఉంది. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మేబీ పాస్ట్లో కూడా ఈ పర్సన్ మనీ మైండెడ్తో మీకు దూరం అయి ఉండొచ్చు. కెరియర్ కోసం కానీ, మనీ కోసం కానీ, లేకపోతే మీకన్నా రిచ్ పర్సన్ ఎవరైనా దొరుకుండొచ్చు వాళ్ళకి. మీకన్నా అందంగా ఉన్న పర్సన్ కానీ, మనీ రిచ్ పర్సన్ కానీ, సో ఇలాంటి పర్సన్స్ ఎవరో దొరుకున్నారు. కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా వాళ్ళని చూస్ చేసుకొని
వాళ్ళతో వాళ్ళ లైఫ్ బెటర్‌గా ఉంటుంది అని అనుకోని ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్లారు. ఓకే. ఏదో వాళ్ళు చూడటానికి అందంగా ఉన్నారని, లేకపోతే ఆహ్, వాళ్ళతో ఉంటే వీళ్ళకి బెనిఫిట్స్ ఒస్తాయి. వీళ్ళు జాబ్ చేయకుండా కానీ వాళ్ళ మనీ వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అనే టైప్‌లో ఈ పర్సన్ అయితే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. మీరింత ప్రేమగా చూసుకున్నా కూడా ఈ పర్సన్ ఎందుకు మీకు దూరంగా ఉంటున్నారంటే బికాజ్ ఆఫ్ మనీ అనమాట. ఇప్పుడు మిమ్మల్ని కాకుండా మిమ్మల్ని పక్కన పెట్టేసి, మీతో మాట్లాడకుండా, మీకు లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ చేస్తూ ఉండొచ్చు. లైక్ కొన్ని కొన్ని సార్లు మీరు ఫోర్స్ చేస్తే, మీరు మాట్లాడు అని బ్రతిమలాడితే ఈ పర్సన్ మాట్లాడడం. ఇట్లా చేసేవాళ్ళు. మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. చాలా బాధపెట్టారు. తన బిహేవియర్‌తో కానీ, ఇంకొద్దు మనం సెపరేషన్ అయిపోదాము. నేను నీకైతే న్యాయం చేయలేను. నీ లైఫ్ నువ్వు చూసుకో. నా హ్యాపీనెస్ నేను చూసుకుంటాను. ఇట్లా మాట్లాడారు. బట్ ఎట్ ప్రెజెంట్ అయితే మీతో మీకు దూరంగా ఉంటున్నందుకు ఈ పర్సన్ అయితే 9 ఆఫ్ స్వర్డ్స్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలకి, వాళ్ళు బిహేవ్ చేసిన దానికి ఇప్పుడైతే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఒక్కొక్క మాట వాళ్ళు మిమ్మల్ని అన్నది గుర్తు తెచ్చుకొని మరీ బాధపడుతున్నారు. అండ్ ఈ పర్సన్ ఇప్పుడైతే మీకు ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ చెయ్యాలి అనైతే అనుకుంటున్నారు. ఎందుకు ఇంతలో సడెన్‌గా ఈ పర్సన్‌కి అంత చేంజ్ వచ్చింది అంటే వీళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది మేబీ వీళ్ళెవరినైతే చూస్ చేసుకొని వెళ్ళిపోయారో వాళ్ళకి తెలిసుండొచ్చు. మీ అంత ప్రేమగా వాళ్ళు చూసుకొని ఉండకపోవచ్చు. అండి, మనీ కోసం వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు కూడా అంత ప్రేమ అయితే ఇవ్వరు. ఆ ప్రేమ అక్కడ దొరకకపోవడంతో ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ వైపు వస్తున్నారు. మీకు జస్టిస్ చేయాలని. ఇప్పుడు జస్టిస్ గుర్తొచ్చింది వీళ్ళకి. సో మీతో అయితే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ హ్యాపీగా ఉండాలి. బ్రైట్ ఫ్యూచర్ కావాలి. మీతో సంతోషంగా ఉండాలి అని అయితే ఈ పర్సన్ కోరుకుంటున్నారు. 8 ఆఫ్ స్వర్డ్స్. ఎందుకంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన దగ్గర నుంచి ఈ పర్సన్ థర్డ్ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్‌కి ఆలోచించుకునే టైం ఇవ్వట్లేదు. చూడండి, మిమ్మల్ని కాదని ఈ పర్సన్ చూడండి థర్డ్ పర్సన్‌ని చూస్ చేసుకున్నారు. బికాజ్ ఆఫ్ కెరియర్ కోసం కానీ, బికాజ్ ఆఫ్ మనీ కోసం కానీ, మిమ్మల్ని కాదు అని వాళ్ళ బెనిఫిట్ కోసం మిమ్మల్ని పక్కన పెట్టేసి మరీ థర్డ్ పర్సన్‌ని చూస్ చేసుకున్నారు. ఇక్కడ థర్డ్ పర్సన్ ఎలాంటి వాళ్ళు? చాలా స్ట్రాంగ్ వాళ్ళు. మీలాగా కేరింగ్ చూపించడం కానీ, ప్రేమ చూపించడం కానీ అట్లా లేదు. అంటే వీళ్ళ మీద డామినేట్ చేసేవాళ్ళు. మీ పర్సన్ మీద డామినేట్ చేసేవాళ్ళనమాట. ఇప్పుడు మీ మీద మీ పర్సన్ ఎలా డామినేట్ చేశారో, మీ మీద ఎంత అంటే తన మాటే వినాలి అనేంతగా హక్కులాగా ఎలా మాట్లాడతారో, అక్కడ థర్డ్ పర్సన్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్. మీ పర్సన్‌ని కంట్రోల్ చేస్తున్నారు. అది మీ పర్సన్‌కి నచ్చలేదు. సో దానివల్ల మీ థర్డ్ పర్సన్ వల్ల చాలా సాడ్‌గా ఉన్నారు. 4 ఆఫ్ కప్స్. తను తీసుకున్న డెసిషన్‌కి రిగ్రెట్‌గా ఫీల్ అవుతూ, సాడ్‌గా ఫీల్ అవుతూ, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. 9 ఆఫ్ స్వర్డ్స్ అదే చూపిస్తుంది. అండ్ 4 ఆఫ్ కప్స్. మిమ్మల్ని పోగొట్టుకున్నందుకు మీరు చాలాసార్లు ఈ పర్సన్‌ని బ్రతిమలాడారు. లైక్ ఉండు, నా లైఫ్‌లో ఉండు, మనిద్దరం కలిసి హ్యాపీగా ఉందాము. ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకపోయినా కూడా మీరు అర్థం చేసుకునేవాళ్ళు. మేబీ తనేమన్నా బిజీగా ఉన్నారేమో, ఇంకేదన్నా వర్క్‌లో ఉన్నారేమో అని మీరు అర్థం చేసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ ఏంటంటే అట్లా అండర్‌స్టాండింగ్ నేచర్ లేదు. ఎందుకు రావు? ఏంటి? ఇట్లా ప్రతి దానికి క్వెషనింగ్ చేయడం, మీ పర్సన్ పైన పెత్తనం చేయడం, అధికారం చూపించడం, చాలా డామినేట్ చేయడం, మీ పర్సన్‌ని లిటరల్లీ హింసించడం, ఇవన్నీ చేసేవాళ్ళనమాట. మీ అంత నర్చరింగ్ నేచర్ కానీ, మీ అంత ఇది కానీ ఇక్కడ థర్డ్ పర్సన్‌కైతే లేదు. తను తీసుకున్న డెసిషన్‌కి మీ లవ్‌ని వద్దు అనుకొని వదిలేసుకున్న దానికి
ఇప్పుడు ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ మీకు జస్టిస్ చెయ్యాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడైతే తన హ్యాపీనెస్ మీతోనే, తన సంతోషం మీతోనే అనేది ఇక్కడ ఈ పర్సన్‌కి అర్థమైంది. అందుకే ఎటు తేల్చుకోవాలో అర్థం అవ్వట్లేదు మీ పర్సన్‌కి. 8 ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ థర్డ్ పర్సన్ ఏంటంటే మీ పర్సన్‌ని బయటికి రానీయకుండా కూడా చేస్తున్నారు. బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. థర్డ్ పర్సన్ దగ్గర ఇరుక్కుపోయారు ఇక్కడ మీ పర్సన్. అది థర్డ్ పర్సన్ అంటే మేబీ ఫ్యామిలీ అవ్వచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు అండ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు. టోటల్‌గా వీళ్ళ మైండ్ పొల్యూట్ చేస్తున్నారు థర్డ్ పర్సన్. పొల్యూట్ అంటే అర్థం నెగటివిటీని నింపేస్తున్నారు. అట్లా ఇట్లా అది అంతే, ఇది ఇంతే, ఇట్లా మీ పర్సన్‌ని పొల్యూట్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎవరు ఏంటి అనేది మీ పర్సన్‌కి అర్థమైంది. అండ్ 8 ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీ నుంచి కమ్యూనికేషన్ వస్తే బాగుంటుంది అని మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళైతే కొంతమందికి ఏంటంటే మీ నుంచి కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ కొంతమంది అయితే వాళ్ళు కూడా మీకు కమ్యూనికేషన్ చేసే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ 8 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీ పర్సన్ మీ నుంచి డైవర్ట్ అవ్వడానికి వర్క్‌లో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. కానీ అది కూడా అవ్వట్లేదు. అది కూడా తన వల్ల అవ్వట్లేదు. మళ్ళీ ఎటో మీ వైపు తిరిగి ఈ పర్సన్ చూస్తున్నారు. చేసే వర్క్ మీద ధ్యాస లేదు చూడండి. ఇక్కడ ఈ పర్సన్ ఏదో చేస్తున్నారు. లైక్ ఈ పర్సన్ ఒకవేళ హౌస్ వైఫ్ అయినా, లేకపోతే స్టడీ చేస్తున్నా, లేకపోతే బిజినెస్ చేస్తున్నా, లేకపోతే ఏ పని చేస్తున్నా సరే చేసేదానిపైన మనసు ఉండట్లేదు. మళ్ళీ మీ వైపే తిరిగి చూస్తున్నారు ఈ పర్సన్. బికాజ్ వాళ్ళ మనసు మొత్తం మీ వైపే లాగుతోంది. 6 ఆఫ్ కప్స్. మీకు ఈ పర్సన్‌కి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. కాబట్టి ఇప్పుడు వస్తే మీరు నన్ను కాదని మూడో వ్యక్తిని చూస్ చేసుకున్నావు. మళ్ళీ ఎందుకు వచ్చావు నా లైఫ్‌లోకి? వచ్చిన వాళ్ళు మళ్ళీ ఉంటారా లేదా? ఇలా మీరు చాలా స్ట్రాంగ్‌గా, చాలా గట్టిగా మాట్లాడతారు ఈ పర్సన్‌ని అని కూడా ఈ పర్సన్ భయపడుతున్నారు. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. బట్ ఈ పర్సన్ అయితే ఎట్ ప్రెజెంట్ వాళ్ళ మనసు విప్పి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. వాళ్ళ మనసులో మీ మీద దాగి ఉన్న ప్రేమను కూడా మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలని అయితే అనుకుంటున్నారు. అండ్ హెరోఫెంట్. ఈ పర్సన్ అయితే మీతో కమిటెడ్ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు. లాంగ్ టర్మ్ ఈ రిలేషన్షిప్ ఉండాలి. అండ్ మీకు ఈ పర్సన్‌కి మధ్య స్పిరిచువల్ కనెక్షన్ ఉంది. అండ్ ఈ జర్నీ అయితే లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. అండ్ హై ప్రీస్టెస్. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మంచి ఎవరు, చెడు ఎవరు అనే లెసన్స్ అయితే నేర్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంట్యూటివ్‌గా ఆలోచిస్తున్నారు. లైక్ తన మనసు ఏం చెప్తుంది? మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్ ప్రేమగా ఉన్నప్పుడు బానే ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే ఈ పర్సన్ మనీ మైండెడ్, ప్రాక్టికల్‌గా అలవాటైపోయారో అప్పుడు టోటల్‌గా ఏంటంటే ఇంకొక సైడ్ వెళ్ళిపోయింది వీళ్ళ స్టోరీ. ఇప్పుడు ఏంటంటే ఎట్ ప్రెజెంట్ హై ప్రీస్టెస్ చాలా సైలెంట్‌గా ఇంట్యూషన్‌ని ఉపయోగించి ఎవరు తన కరెక్ట్, ఎవరు తనకి రాంగ్ అనే విషయం తెలుసుకొని తన ఇంట్యూషన్‌ని నమ్ముతున్నారు. ఓకే. అండ్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఇప్పుడు మీరు తన గురించి ఏం ఆలోచిస్తున్నారా అనుకుంటున్నారు మీ పర్సన్. మీ మైండ్‌లో ఎన్ని కన్‌ఫ్యూషన్స్ ఉంటాయో, ఎన్ని క్వెషన్స్ ఉంటాయో, ఎన్ని చిక్కుముడులు ఉంటాయో, తన గురించి అసలు మీరేమనుకుంటున్నారు? ఇలా వస్తే అలా చేద్దామా? అలా వస్తే ఇలా చేద్దామా? ఇక్కడ చూడండి. మీకు కనిపిస్తుందా? మేబీ ఈక్వేషన్స్ అలా వస్తే ఇలా మాట్లాడదామా? ఇలా వస్తే అలా మాట్లాడదామా? అని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ కూడా స్టోరీలు ఒకదానిపైన ఒకటి లైక్ ఫార్ములాసా ఎలాగైనా సరే మిమ్మల్ని ఒప్పించాలి అనే కథలైతే అల్లేస్తున్నారు.
ఓకే. బట్ ఈ పర్సన్ అయితే మీకు కమ్యూనికేషన్ అయితే ఉంది కొంతమందికి. సో ఏ పర్సన్ అయితే మనీ కోసం, రిచ్‌నెస్ కోసం మీ నుంచి దూరమై వెళ్ళిపోయారో, ఇప్పుడు అదే పర్సన్ వేరే వాళ్ళ చేతిలో ట్రాప్ అయిపోయి ఇప్పుడు సాడ్‌గా ఉంటున్నారు. అండ్ ఇప్పుడు మీ వైపు చూస్తున్నారు ఈ పర్సన్. మీ నుంచి కమ్యూనికేషన్ కోసం చూస్తున్నారు. బికాస్ వాళ్ళకిప్పుడు మీ మీద ప్రేమ ఉంది. ఇక్కడ 8 ఆఫ్ స్వర్డ్స్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు. వర్క్‌లో కూడా ఏ పనిలో కూడా మనసు పెట్టి చేయలేకపోతున్నారు. బికాస్ మీరు తన ఫ్యూచర్ అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. మీకు ఎలాగైనా జస్టిస్ చేయాలి. మళ్ళీ మీతో ప్యాషన్‌తో ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి అనైతే అనుకుంటున్నారు. మీరే తన హ్యాపీనెస్. థర్డ్ పర్సన్ కాదు. థర్డ్ పర్సన్ అంతా వీళ్ళ మైండ్‌ని మొత్తం డిస్టర్బ్ చేశారు అనైతే ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో చూద్దాము ఏంజెల్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తారో ఈ పర్సన్ విషయంలో. ఏంజెల్స్, మా వ్యూవర్స్కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి వాళ్ళ పార్ట్నర్ విషయంలో? చూజ్ ఎ న్యూ డైరెక్షన్. ఇట్స్ అప్ టు యూ. ఈ పర్సన్ కావాలా లేకపోతే ఇంకొక దారిని ఎంచుకుంటారా? అంటే ఈ పర్సన్ని చూస్ చేసుకొని ఈ పర్సన్తో కంటిన్యూ అవుతారా? లేకపోతే ఇంకొక దారి వద్దు, ఈ పర్సన్ నాకు వద్దు అనుకొని ఇంకొక దారి ఎంచుకుంటారా? అది మీ ఇష్టం అని ఏంజెల్స్ చెప్తున్నారు. మీరు నిర్ణయానికే వదిలేస్తున్నారు. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే మీ లైఫ్లో రాబోతున్నాయి. మీకే వదిలేశారండి ఏంజెల్స్ కూడా. మోస్ట్లీ మీ లైఫ్లో అయితే బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వినండి. మీ ఓన్ డెసిషన్స్ మీరు తీసుకోండి అని అయితే ఏంజెల్స్ చెప్తున్నారు. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.